ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నవంబర్ 15 విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇందులో పూర్తి అవాస్తవాలతో ఆయన మాట్లాడారు. కార్మికుల మీద నిందారోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్, తెల్లేను కానీ అది ఊరికే కూర్చొని తినేదే అని ఆరోపణలు చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం అనేటువంటిది లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం అది స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పటి నుంచి నిర్మాణానికి ఇచ్చింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. కానీ స్టీల్ ప్లాంట్ వల్ల వచ్చినటువంటి లాభాల్లో డివిడెంట్లు, పన్నుల ద్వారా 58,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. ఈ వాస్తవాన్ని ఈరోజు పక్కదారి పట్టించే విధంగా చంద్రబాబు గారు మాట్లాడారు. వైట్ ఎలిఫెంట్ అయితే దేశంలో ఎక్కడైనా సొంత గనులు లేకుండా లాభాలు ఆర్జించినటువంటి పరిశ్రమ ఉన్నదా? మొదటి దశలో 3.2 మిలియన్ టన్నులు మాత్రమే నిర్మిస్తే తర్వాత ప్లాంట్కి వచ్చినటువంటి సొంత లాభాలతో ఈరోజు 7.3 మిలియన్ల స్థాయికి 73 లక్షల టన్నులు సాలీనా ఉత్పత్తి చేసే స్థాయికి విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళింది. కేవలం 2002 నుంచి 2022లో దీన్ని 100% ప్రైవేట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన దగ్గర నుంచి నష్టాల్లో నెట్టారు. ఉత్పత్తి బ్లాస్ట్ ఫర్నెస్ 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మూసేశారు. ఉత్పత్తి లేకుండా చేయడం వల్లనే నష్టాల్లోకి నెట్టబడింది. ఇది వాస్తవం. అందువల్ల కార్మికులు పని చేయడం లేదని పచ్చబద్ధం. కార్మికులు 110% బ్లాస్ట్ ఫర్నెస్లో ఉత్పత్తి తీశారు. అనేక రికార్డులు ఉన్నాయి, అనేక అవార్డులు ఉన్నాయి, 100 అవార్డులు ఉన్నాయి, బెస్ట్ రివార్డులు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కదారి పట్టించే విధంగా చంద్రబాబు మాట్లాడారు. ఇది వాస్తవం కాదు. మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం. విశాఖ దేశంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్, సొంత గనులు ఇవ్వాలి. కానీ 35 సంవత్సరాల నుంచి సమర్థవంతంగా నడిచేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గనులు అడగకుండా ఆర్సెల్ఆర్ మిట్టల్కి సొంత గనులు గురించి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. కేవలం బీజేపీకి మడుగులు ఒత్తడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వైఖరి తీసుకున్నది. దీన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.